హాయ్ హలో గుడ్ మార్నింగ్. చూసారా ఇంత మంచిగా మీరు పువ్వులు పండ్లు ఆకుకూరలు కాయకూరలు అన్నీ పండించుకోవాలి అనుకుంటే జస్ట్ కిచెన్ వేస్ట్ గార్డెన్ వేస్ట్ అన్నీ కలెక్ట్ చేసుకోండి, ఏది వేస్ట్ చేయొద్దు. ఇగోండి క్యాట్స్ ఉన్నాయి చూసారా, అదే ఇప్పుడు మరో 4 చిన్న పిల్లలు చూసారా, వాటి మొహాలు కనబడుతున్నాయి అక్కడక్కడ దాక్కున్నాయి అక్కడ. ఈ బ్యాక్ యార్డ్ గార్డెన్ అంతా పాడు చేసేయండి శుభ్రంగా, ఇక మామూలుగా పాడు చేయలేదు. చూసారా లోపల ఎలా చూస్తున్నాయి, అక్కడ 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 మొత్తం 4 ఉన్నాయి అక్కడ. నేను అక్కడ ఉన్నానని బయటికి రాలేదు, బట్ ఆ గార్డెన్ అంతా పీకి పడేసేయండి శుభ్రంగా. వర్షం వల్ల ప్రాబ్లం ఏం లేదు, మన నీరే అక్కర్లేదు అంతేగాని ఈ పిల్లుల వలన అనమాట. ఆ గార్డెన్ ఎలా ఉందో మీకు చూపిస్తా చూడండి, ఎలా చూస్తున్నాయో. అదే అన్నమాట క్యాట్ అనమాట. దాని పిల్లలు ఇప్పుడు వైజాగ్లో ఉండే కూడా దాని పిల్లలే ఉంటాయి. చూసారా మనీ ప్లాంట్ మొక్కను కూడా పాడు చేసేస్తుంది. చూసారా ఎలా చేస్తాయో ఆ పిల్లులు, చాలా అధ్వానంగా చేసేయాలి. అందుకని మనం ఏం చేస్తున్నామంటే అవన్నీ ఒకటి లోపలికి తెచ్చేస్తున్నాం అన్నమాట. అంటే పాడు చేయగలిగినవన్నీ కూడా లోపల పెట్టేస్తున్నాం అన్నమాట, చిన్నవన్నీ కూడా. ఎందుకంటే అవి ఎక్కువ తొక్కేస్తుంది, మనం ఏం వేసినా కూడా ప్రయోజనం లేదు ఇందులో. అందువలన అందులో టెంటికల్స్లా ఉన్నాయి కదా, అవన్నీ క్లియర్ చేసేసి అది ఏంటంటే పొన్నగంటి కూర అలాగా విజృంభించింది. కొంచెం క్రోటన్ కూడా ఉంది. ఇది చూసారా ఎంతెంత మొక్కలు ఉన్నాయో బ్యాక్ యార్డ్లో. చాలా పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి. పెద్ద మొక్కలు అవి ఏం చేయలేకపోయాయి. చూసారా గ్రో బ్యాగ్స్ అన్నీ కూడా నేను ఎలా ఫిల్ చేశానంటే గార్డెన్ వేస్టే. అక్కడ మ్యాక్సిమం గార్డెన్లోంచి వచ్చిన ఆకులు తొక్కలు తోళ్ళు ఉంటాయి కదా, ఆ వాటితో ఫిల్ చేసినవి అనమాట. ఇప్పుడు కొత్తగా గ్రో బ్యాగ్ కూడా ఇక్కడ స్టార్ట్ చేశాను, 24x24. చూసారా ఏమేస్తున్నానో. ఆ గార్డెన్లో వచ్చిన చెత్త మ్యాక్సిమం ఉంటుంది అక్కడ, మెన్యూర్ వేస్తాం. చూసారా ఆ గ్రో బ్యాగ్స్ అన్నీ అలాగా ఫిల్ చేసినవి అక్కడ మొత్తం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ గార్డెన్ క్లియర్ చేస్తున్నాం అనమాట మనం. చూసారా ఆ చిన్నవి అంటే ఇవి ఎక్కి తొక్కేవన్నీ, అంటే పిల్లులు పాడు చేస్తున్నాయి కదా. ఈ పెద్ద పెద్ద గోళంలో ఉండేవి ఏం చేయలేము, అవి చిన్నవి ఎక్కుతాయి కదా, అవి పాడు చేసేస్తున్నాయి అనమాట. సో మనం ఏం వేసినా కూడా ప్రయోజనం ఉండదు, అందుకని అవన్నీ క్లియర్ చేసేస్తున్నాం అనమాట. ఇంకా క్లీన్ చేస్తున్నాను గార్డెన్ని. చూసారా మనం ఇప్పుడు ఏంటంటే అక్కడ పూల మొక్కలు మన దగ్గర బాగా పెరిగిపోతాయి కదండి, అవన్నీ కూడా కటింగ్స్ నుంచి మనం మొక్కలు చేసేయచ్చు. మనం అలా వచ్చినవి ఆ మల్లి మొక్కలు అవన్నీ కూడా ఈ పొన్నగంటి క్రోటన్స్ అన్నీ కూడా మనం కటింగ్స్ నుంచి పెట్టినవేనండి ఎక్కువ అక్కడ. మీకు అర్థమైందో. ఇవి వంగ మొక్కలు ఏంటంటే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఇవి అలాగ పిల్లలు వస్తూనే ఉన్నాయి కదా, పిల్లలు అవి అలా పాడు చేస్తూనే ఉన్నాయి. ఒకటి పెద్దగా అయిపోతే ఇప్పుడు ఇవి వైజాగ్ తెస్తే మళ్ళీ అక్కడ స్టార్ట్ అయిపోయి చిన్నపిల్లలు 4 మొత్తం. మరి అవి ఉంచుతా ఏంటండి, అందుకే పెద్ద బ్యాగ్స్ ఇక్కడ వాటికి. ఇంకా బ్యాక్ యార్డ్ వాటికి ఇచ్చినట్టే లెక్క. అది కూడా చాలా ఇంట్లోకి వచ్చేస్తూనే అలా అమ్మ. చూసారా ఇంత పెద్ద మొక్కలు. ఇప్పుడు అవి ఏంటంటే అక్కడ నేను చూపిస్తుంది, మనం ఆ రోజు వైజాగ్ నుంచి తీసుకెళ్ళాం కదా, అంటే బోగన్విల్. అవి చాలా బాగా వచ్చాయండి, ఫ్లవరింగ్ స్టేజ్ అనమాట వచ్చేసాయి. కానీ అవన్నీ ఆకులన్నీ పీకేసి పాకం పట్టేసేయండి. అది చూపించాను ఇప్పుడు మీకు బోగన్విల్లో. చాలా పెద్ద మొక్కలు అయిపోయాయి కూడా. ఇక్కడ వెనకల ఎక్కువ బాగా పండేది ఏంటంటే పప్పాయ ఒకటి పండుతుంది. పూల చెట్లు పడలేదు. ఈ మనీ ప్లాంట్ ఒకటిని, పసుపు అల్లం వెనకాల బాగా దుంపలు కూడా బాగానే పండుతాయండి వెనకాల మాత్రం. ఇంకేవి పెద్దగా పండవు కానీ.
ఫ్రూట్ ట్రీస్ పర్వాలేదు, పెద్ద అయిపోయాయి కదా. అవన్నీ ఒకటి ఒకటి లోపల పెడుతున్నాయి, ఏవి పాడు చేయగలుస్తాయో ఆ చిన్న కుండీలన్నీ కూడా. 24x24 బ్యాగ్ ఉంది చూసారా, అందులో ఏం వేసానంటే ఆ పైన ఒక రాయి చెట్టు, పెద్ద చెట్టు ఉంటుందన్నమాట. ఆ చెట్టుని పొట్టించామన్నమాట. అది ఆ మొక్కలు. తర్వాత దీని ఫుడ్ వేస్ట్ ఉంటుంది కదండి, పిల్లల ఫుడ్ వేస్ట్, అదంతా తినవు కదా, ఆ ఫుడ్ వేస్ట్ ఒకటి ఉంటుంది. తర్వాత మన కిచెన్ తెలిసిందే కదా, కిచెన్ కంపోస్ట్ ఉంటుంది. ఈ గార్డెనింగ్ చేయడం అనేది అంత ఈజీ కాదులేండి, అది కొంచెం కష్టమైన వర్కే. ఇలాగ పెద్ద పెద్ద గార్డెన్స్ అంటే ఇంకా ఎక్కువ వర్క్ ఉంటుందండి, చేయాలి, చేయగలిగినప్పుడే కదా కనుక ఉందంటే. చూసారా, అవన్నీ తీసుకొస్తున్నాను అన్నమాట. ఇప్పుడు అది క్లీన్ చేసేస్తున్నాను. ఆ క్లీన్ చేసి ఆ మట్టి అంతా అందులో వానపాములు అన్నీ ఉంటాయి, అది తీసుకొచ్చి బ్యాగ్లో వేసేస్తాం. అంటే ఆ వానపాములు ఇప్పుడు వీటికి ఏంటంటే ఫెర్మెంట్ అవ్వడానికి మనకి పెరుగు కావాలండి, పెరుగు, బెల్లం, వాటర్ అవి కావాలి. సో ఆ పెరుగన్నమే కదా వాటికి ఎక్కువ పెట్టేస్తాం. ఆ పెరుగన్నం అంతా అందులో వేసేస్తాం, ఆ పెరుగు అందులో వేసేస్తాము. ఎక్కువ అది కంపోస్ట్ ఫాస్ట్గా అవ్వడానికి అవి యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మొత్తం అంతా ఎక్కడెక్కడ మట్టి పడిపోయిందో అదంతా తీసి అందులో వేసేస్తాం అన్నమాట. ఇప్పుడు ఇవి తెచ్చేస్తాం లోపలికి, మనం బ్యాగ్స్ అన్నీ అక్కడ పెట్టేస్తాము. చాలా పెద్ద పెద్ద మొక్కలు, దానికి అడ్డంగా ఏం చేసామంటే అది ఒక గ్రో బ్యాగ్ కదా, పెద్ద గ్రో బ్యాగ్ కదా, అది మళ్ళీ ఇటు వచ్చేయకుండా ఇవి అడ్డం పెట్టేస్తున్నాం అక్కడ. చూసారా, ఫాస్ట్గా వర్క్ చేస్తున్నాను అక్కడ. అంతా ఎక్కడ రాలిపోయిన మట్టి పీకిస్ పడేసాయి కదా, ఆ రాలిపోయిన మట్టి అంతా కూడా ఒక దగ్గర తీసుకొచ్చుకొని అదంతా కలెక్ట్ చేస్తున్నాం అనమాట మనం. అందులో వానపాములు గుడ్లు అన్నీ ఉంటాయండి, అవి కంపోస్ట్ చేసేస్తాం. ఎలాంటి మొక్కనైనా ఎలాంటి చెక్కనైనా అందులో జర్రులు కూడా ఉంటాయి, జర్రులు కూడా ఫ్రీక్వెంట్గా వర్క్ చేస్తాయండి గార్డెన్లో. చూసి మీరు భయపడేసి చంపేస్తాను అవసరం లేదు, అర్థమైందా. చీపుర్ని కూడా ఎలా చేసేది చూసారా, ఈవెన్ చీపుర్ని ఏం ఉంచవు, వాళ్ళ అమ్మేమో వాటిని లోపల పిలిచేస్తూ ఉంటారు. ఏంటి స్మెల్ చూసారా, వాటి కోసం ఆ రూమ్ ఇచ్చామా, అది కొంచెం చూసారా ఆ రూమ్, వాటి కోసం అన్నీ వేసాను అక్కడ, చైర్స్ అంటే స్టూల్స్ అవన్నీ అక్కడ ఉండవు. ఇది అక్కడ దూరం ఇంట్లోకి వచ్చేయడానికి వాళ్ళ అమ్మ పరిస్థితి ఏంటంటే వచ్చేసి ఆ బెడ్ల మీద పడుకోవడానికి అనమాట. అర్థమైందా. బ్యాడ్ స్మెల్ చూసారా. ఇదంతా క్లీన్ అయిపోయింది చూసారా, మొత్తం గార్డెన్ క్లీన్ అయిపోయింది. చూసారా, పాడు చేసేయండి ఎంత బాగుండేది తెలుస్తుంది అది. ఆ మనీ ప్లాంట్ అనేది పాడు చేసేసేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ బ్యాగ్ని ఇంకా క్లోజ్ చేస్తాం, ఎందుకంటే మళ్ళీ అవి ఎక్కి తొక్కి మొత్తం అంతా చేస్తాయి, వాన కూడా పడిపోద్దని, కంపోస్ట్ వేస్ట్ అయిపోతుందని మనం అలా క్లోజ్ చేసేసాం అన్నమాట. చూసారా, ఈ వర్షానికి ఏమొస్తే అవచ్చు, లేకపోతే లేదు అనుకొని మరి ఉండగలిగిన ఉంటాయి, మరి మనం ఏం చేయగలం కదా. అవండి అల్లం, పసుపు, దుంపలు అవి ఎక్కువ అక్కడ వెనకాల. అదనమాట, అంతంత మొక్కలు ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఇది తీసుకొచ్చేసాం మనం, బాగా తడిసి ముద్ద అయింది, అందులో అన్నింటిలో వచ్చింది ఏంటి తెలిసిందా మీకు, మల్లి మొక్కలు కటింగ్స్ వచ్చాయండి మొత్తం అన్నీ, అవే ఉంచాను అన్నీ తీస్తాను. ఇప్పుడు అందులో మెంతులు జల్లేస్తాను,
మనం మరి ఆ మెంతులు జల్లిన తర్వాత అంటే కొంచెం అదంతా కొత్తగా చేసేసి బట్టి ఆ మెంతులు జల్లేస్తున్నాం అనమాట. మెంతులు ఏంటంటే మరి వాటర్ వేయక్కర్లేదండి, దానికి ఉండే చెమ్మకే ఆ మొక్కలు వచ్చేస్తాయి. ఇప్పుడు క్యాంప్ నుంచి వెళ్ళినాక మీకు చూపిస్తాను అవి ఎలా వచ్చాయి. ఇక్కడ గార్డెనింగ్ అవుతుంది కదా, చేసేసాక మళ్ళీ వెనక్కి వెళ్తాను కదా, చిన్ని దగ్గర గార్డెనింగ్ చేస్తున్నాం కదా, అది అంత అయిపోయినాక మళ్ళీ వెనక్కి వెళ్ళి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది, ఆ మొక్కలు ఎలా వచ్చాయి అనేది. వచ్చేస్తాయండి, ఇంకేం కాదు. ఆ మొక్కలు అంటే అవే ఆ యొక్క మెంతులు వేసాం కదా, డిస్టర్బెన్స్ లేకపోతే వచ్చేస్తాయండి. మన ఊరికే వాటర్ కొట్టేసి లేని ఉత్తునే వాటర్ వేసేసి ఇలా చేస్తేనే అవి కుళ్ళిపోతాయి, లేకపోతే బాగానే ఉంటాయి అవి యాక్చువల్గా. వెళ్ళినాక మీకు ఆ మొక్కలు చూపిస్తాను సరేనా. ఇక్కడ ఏమేమి ఉంచామంటే ఆ చింత చెట్టు, ఆ మల్లి మొక్కలు ఉంచేసాము. ఎందుకు అవి వేసాడు బొండు మల్లివి కావాలంటే చెప్పండి, చాలా పెద్ద పెద్ద మల్లెపూల చెట్లు అవి. అదనమాట, అది రెడీ చేసేసాను ఇక్కడ తీసుకొచ్చి. ఓకేనా.